హలో, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పలకరింపు విని 15 రోజులైంది సౌజన్య అంటారా? కరెక్ట్ అండి. యాక్చువల్ లాస్ట్ వీక్ ఏమైందంటే, లాస్ట్ సాటర్డే అనుకున్నాను చేద్దామని. బట్ ఆఫీస్లో ఉన్నాను, పనుల్లో పడిపోవడం వల్ల కొంచెం వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. అందుకని సో కొంచెం గ్యాప్ తర్వాత వచ్చిన ఒక మంచి విషయంతో వచ్చా. మంచి విషయం అని ఎందుకంటున్నానంటే, ఈ మధ్య పేపర్స్లో మీలో చాలామంది చదివే ఉంటారు. నేను కూడా చదివాను. చదవడమే కాదు, ఇన్ఫ్యాక్ట్ అది మన తాతారావు గారు, వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్, వారు కూడా షేర్ చేశారు. యాక్చువల్ నేను చదివి మర్చిపోయాను, బట్ తాతారావు గారు షేర్ చేసిన తర్వాత ఇది డెఫినెట్లీ మీ అందరితో పంచుకోవాలి అని చెప్పి ఇవాళ అదే విషయం మీద మాట్లాడడానికి వచ్చాను. మంకీ ట్రాప్ అనేది విన్నారా ఈ మధ్యకాలంలో? మీరు రెగ్యులర్గా పేపర్స్ చదివే వాళ్ళు, కొంత విషయాల గురించి యాక్టివ్గా తెలుసుకునే వాళ్ళు మేబీ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. బట్ చాలా నిజంగా కళ్ళు తెరిచే విషయం అండి. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో ఒక ఒక బిచ్చగాడు, ఒక బెగ్గర్ చనిపోయాడు. అయితే తెలిసింది ఏంటంటే, అది పోస్ట్ మార్టం అది చేస్తారు కదా, తెలిసింది ఏంటంటే అతను ఒక 14 రోజులు తిండి లేక స్టార్ వై చనిపోతారు, స్టార్వ్డ్ అంటూ హిస్ డెత్ అని చెప్పి అంటుంటారు కదా. అంటే ఆ మాడడం వల్ల, తిండి లేకపోవడం వల్ల అతను నీరసించి చనిపోయాడు అని చెప్పి తేలింది. అయితే ఇందులో ఏముంది, బెగ్గర్ కదా అని చెప్పి అంటారా? ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అతని దగ్గర 1,34,000 రూపాయలు దొరికాయి పోలీసులకి. చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, నిజంగా అంత డబ్బులు పోగేసుకున్న అతను అంత ఆకలితో అలమటిస్తుంటే ఎందుకు తినలేకపోయాడు, ఎందుకు తినలేదు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నిలిచిన విషయం. దీని మీదే రకరకాల చర్చలు జరిగాయి. చాలామంది చెప్పింది ఏంటంటే, మంకీ ట్రాప్ అనేది ఒకటి గుర్తు చేశారండి చాలామంది సైకాలజిస్టులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ. ఏంటంటే, ఆఫ్రికాలో ఒక తెగవాళ్ళు మంకీ ట్రాప్ అనేది పెడతారట. అంటే ఒక 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 చెట్టు తొర్రలో కానీ, లేకపోతే ఒక కొబ్బరి చిప్ప కానీ, దానికి ఒక హోల్ చేస్తారట, ఒక రంధ్రం చేస్తారు. అది ఎట్లుంటుందంటే, మంకీస్, కోతి చేయి పెట్టేంత వీలుగా ఉంటుందట. బట్ గుప్పెట్ మూసి బయటికి లాగలేని విధంగా దాన్ని ఏర్పాటు చేస్తారంట. అంటే లైక్ ట్రాప్ చేయడానికి ఏదైనా ఒక కొబ్బరి చిప్ప లాంటిది పెట్టి దానికి హోల్ పెడతారు. ఆ లోపల ఏవైనా నట్స్, ఈ పల్లీలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే, కోతుల్ని అట్రాక్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో, కోతులు తినేటివి, అవన్నీ అక్కడ పెడతారు. కోతి మంచిగా ఆశగా వచ్చి దానిలో చేయబెడుతుంది దానికోసం. అది పట్టుకుని గుప్పెట్ట బయటికి తీసేసరికి రాదు. దాన్ని ట్రాప్ అనమాట. ఆఫ్రికాలో ఒక తెగవాళ్ళు ఇట్లాంటి ఏర్పాటు చేస్తారట ఈ కోతుల్ని పట్టుకోవడానికి. దాన్ని మంకీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈ బిచ్చగాడి స్టోరీకి మంకీ ట్రాప్కి సంబంధం ఏంటి అంటే, ఇలాంటి ఒక ట్రాప్లో మనం కూడా పడిపోయామా అంటే, అంత సంపాదించుకొని కూడా కడుపుకి తినాలి అనే ఇది లేని స్టేజ్కి అతను చేరుకున్నాడు అంటే, లైఫ్లో మనం కూడా చాలాసార్లు సంపాదన యావలో పడి మన బంధాలని, బంధుత్వాల్ని, లేకపోతే మన బ్లడ్ రిలేషన్స్, పిల్లలకి టైం కేటాయించడాన్ని, లేకపోతే కీర్తి, నాకు మంచి పేరు రావాలి అని చెప్పి ఎంతసేపు మనల్ని మనం మర్చిపోయి అనేక విషయాలను వదిలేసి, లేకపోతే నలుగురితో మంచి అనిపించుకోవాలి అని చెప్పి ఎప్పుడు ఎవరేది అడిగినా సరే ఊ అనేసేయడం, లేకపోతే నో చెప్పకపోవడం, ఇట్లాంటి అనేక ట్రాప్స్లో మనం కూడా ఉన్నామా మనకి తెలియకుండానే అన్న డౌట్స్ నిజంగా వస్తున్నాయి. ఎందుకంటే మనలో చాలామందికి ఉంటుందండి, బోల్డ్ అంతా సంపాదిస్తారు, ఫుల్ ఆస్తులు ఉంటాయి, అయినా సరే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, లేకపోతే ఏదైనా కొంచెం సుస్థి చేస్తే, కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటి వాటిని మనం ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది తెలియక చేస్తున్నామా అంటే కాదు, తెలుసు, కానీ మనం ఏదో ట్రాప్లో ఉండిపోతాం. ఇట్లాంటి చాలా విషయాలు, చిన్న చిన్న ఈగో అనే ఆ ట్రాప్లో చిక్కుకుని చాలా వాల్యుబుల్ రిలేషన్స్ని, మనకి మంచి ఫ్రెండ్స్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనైనా సరే ఈ ఈగో అనే ట్రాప్లో మనం చిక్కుకుపోయి చాలా వాల్యుబుల్ రిలేషన్స్ని మనం వదిలేసుకుంటూ ఉంటాం. మనం ఇన్ఫ్యాక్ట్ కోల్పోతూ ఉంటామంటే కరెక్టేమో. ఇట్లా మనకి తెలియకుండానే మనం ఇలాంటి అనేక ట్రాప్స్లో చిక్కుకుపోయామేమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. నేను చాలాసార్లు ప్రతి స్టోరీలో కూడా చెప్తాను, ఇలాంటి ట్రాప్స్లో మనం చిక్కుకోకుండా మన లైఫ్ని ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్తో, ప్రతిరోజు ఇదే ఆఖరి రోజు అన్నట్లు, లేకపోతే మనం పుట్టింది దీనికోసమే, ఇలాంటి ఒక ఫుల్ఫిల్మెంట్ కావాలి లైఫ్కి అన్నట్లు ఉన్నంతలో మనం హ్యాపీగా ఉంటూ, మన చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ, మన వాళ్ళని
సంతృప్తిగా ఉంచుతూ బతికేయడమే జీవితం అంటే. అలాంటి ఆ చిన్న జీవితంలో అనవసరమైన ఇలాంటి ట్రాప్స్ పెట్టుకుని లైఫ్ని చిందరవందర చేసుకోవడం, ఇబ్బంది చేసుకోవడం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. నిజంగానే 1,34,000 రూపాయలు ఉన్న బిచ్చగాడు ఒక ప్లేట్ మీల్స్ చేయలేకపోయాడా, లేదా ఒక ప్లేట్ ఇడ్లీ తినలేకపోయాడా అనిపిస్తుంది కదా. తినలేక కాదు, అదేంటంటే మనకి తెలియకుండానే మనలో ఆ తత్వం, ఆ నేచర్ ఒకటి వచ్చేస్తుందట. నిజంగా ఆ స్టోరీ చదివితే, ఆ అనాలిసిస్ చదివితే చాలా భయం వేసింది. నిజంగా మనం కూడా ఇలాంటి ట్రాప్స్లో ఉన్నామా అని చెప్పి. ఒక్కసారి స్థిమితంగా కూర్చుని మీరు కూడా ఆలోచించుకోండి, ఇట్లాంటి ట్రాప్స్లో మీరు కూడా ఏమైనా ఉన్నారా? ఉంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి మనం ఆ ట్రాప్లో పడ్డ తర్వాత కష్టం. బట్ ఒకవేళ మనం ఉన్నాము అని తెలుసుకుంటే మేబీ మనం ఏమైనా చర్యలు తీసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చేమో బిఫోర్ ఇట్స్ టూ లేట్. సో చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఈ విషయం. ఇది స్టోరీ కాదు, ఎందుకంటే రియల్ లైఫ్ సిచ్యుయేషన్ కాబట్టి. తాతారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొకసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు నాకు. సో బీ అవే ఫ్రమ్ సచ్ ట్రాప్స్ అండి. ఇట్లాంటి మంకీ ట్రాప్స్ లో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడుతుండండి. ఇది నాకు బాగా నచ్చింది ఈ విషయం, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, అండ్ నాకు చెప్పండి మీరు కూడా ఇలాంటి వేటిలో అయినా పడబోయి నేను తప్పించుకున్నాను, నేను బయటకు రాగలిగాను, ఈవెన్ నేను అందులో ఇరకపోయినా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుని బయటికి నన్ను నేను తీసుకురాగలిగాను అన్న మీ రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటే షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. డెఫినెట్లీ చదువుతాను. మరొక మంచి విషయంతో, మరొక మంచి స్టోరీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సౌజన్య. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్.